యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము 8 నుంచి కొన్ని వచనాలు చదువుదామండి. ఇది చాలా ఇంపార్టెంట్ మెసేజ్. మరి దీన్ని మనం పోగొట్టుకోకూడదు. ఎందుకంటే ఇది మన జీవితంలో నెరవేరింది. ఖచ్చితంగా మన కుటుంబంలో కూడా నెరవేరినట్లుగా మనము మరి లేఖనాన్ని చదువుదాం. ఆ వేగుల వారు పండుకొనక మునుపు ఆమె వారున్న మిద్దె మీదకి ఎక్కి వారితో ఇట్లనెను, యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చిచున్నాడనియు మీ వలన మాకు భయము పుట్టుననియు మీ భయం వల్ల ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చెడుననియు నేను ఎరుగుదును. మీరు ఐగుప్తు దేశం నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రము నీరును ఎలాగూ ఆరిపోజేసునో యొర్దాను తీరమునున్న అమోరీయుల యుద్ధ రాజులైన సీహోనుకు ఓగునకు మీరేమి చేసిరో అనగా మీరు వారిని ఎలాగూ నిర్మూలన చేసిరో ఆ సంగతి మేము వింటిమి. మేము విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయెను. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందున క్రింద భూమి యందును దేవుడే. మీ ఎదుట ఎట్టి మనుషులకైనను ధైర్యం ఏమాత్రము ఉండదు. నేను మీకు ఉపకారం చేసేదని గనక మీరును నా తండ్రి ఇంటికి ఉపకారము చేసి నాకు నిజమైన ఆనవాలు ఇచ్చి నా తండ్రియు నా తల్లియు నా అన్నదమ్ములు నా అక్క చెల్లెండ్రులు వారి కలిగిన ఉన్న వారందరూ చావకుండా బ్రతుకునిచ్చి రక్షించినట్ల దయచేసి యెహోవా తోడని ప్రమాణము చేయడాన్ని దేవునికి స్తోత్రం. ఈ పరిశుద్ధ లేఖ దేవుడు దించుగాక. చిన్న ప్రార్థన. సర్వోన్నతుడ గొప్ప దేవుడానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. ఇదిగో నాయన మేము ప్రాముఖ్యమైన సమయానికి వచ్చాం. దీని స్వరం వినుట దేవదిగో తండ్రి, నీ మహోన్నతమైన కార్యములు మా పట్ల చేసే దేవుడు నాయన, మన చదవబడిన యొక్క లేఖనం ద్వారా మాతో మాట్లాడండి. నీ ఉన్నతమైన కృపను మా మధ్య ఉంచండి. వెనగల చెవులు మాకు దయచేయండి. ప్రతి బలహీనతను దూరపరిచి నీ సన్నిధులు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. దయచేసి అందరూ కూర్చుందాం. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి లేఖన భాగాలను మరి చదివి ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఆ లేఖన భాగాల నుంచి కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. అయితే ఒక మాట మీతో చెప్పనివ్వండి. నిన్నటి దినాన ఒక సహోదరు కొరకు ప్రార్థన చేయమని మరి వాట్సాప్ గ్రూప్లో పెట్టాను. మీరు ఎవరైనా చూసారండి? మరి ప్రార్థించండి. ఎందుకంటే సహోదరుడు శామ్యూల్ ఆనంద్ వాళ్ళ అక్క మేనగోళ్ళండి. నిన్న జరిగిన ఇన్సిడెంట్ ఏంటంటే, ఆమె హాస్పిటల్కి వెళ్తూ వేరొక బండి మీద ఎక్కి లిఫ్ట్ అడిగి వేరొక బండి మీద వెళ్తూ ఉంది. మరి అతను మరి ఆ యవనస్తుడు 25 సంవత్సరాల వయసు అంట. వెళుతుండగా కుక్క అడ్డొచ్చిందన్నమాట అండి. అమ్మ వింటున్నారా? ఏంటండి? కుక్క అడ్డొచ్చింది. వెంటనే ప్రమాదం జరిగి కుక్క చనిపోవడం జరిగింది. బండి మీద ఉన్న వ్యక్తికి దెబ్బలు తగిలాయి. ఈమెకైతే మహాభయంకరమైన దెబ్బలు తగిలాయి. హల్లెలూయా. ఆమెకి ఇదంతా కుట్లు పడ్డాయి. అయితే వాంతులు ఆగట్లేదు. ఇంచుమించు నిన్న మధ్యాహ్నం 2 గంటలకు అక్కడికి వెళ్ళాం. నేను ఇక్కడికి ఇంటికి వచ్చేటప్పటికి రాత్రి 9 అయిందండి. అప్పటి వరకు అక్కడే ఉండడం జరిగిందండి. దేవునికి స్తోత్రం. అయితే మాట్లాడుతుంది కానీ కొద్దిగా మాట్లాడుతుంది కానీ ఏమిచ్చినా ఇమడట్లేదు, వాంతులు అయిపోతున్నాయి. అందుకే ఎందుకు చెప్తున్నానంటే ప్రత్యేకంగా ఆమె కొరకు మీరు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని. హల్లెలూయా హల్లెలూయా. దానికి కారణం ఒకటి ఉంది. దేవుని చిత్తమైతే ప్రార్థన అయిపోయిన తర్వాత చెప్తానండి, ఇప్పుడు చెప్పను. అమ్మ వింటున్నారా? ప్రతిదానికి ఒక కారణం ఉంటుంది కదా. ఆమేన్. మనం వెళ్ళిపోతుంటాం అలాగా. కానీ మనం వెళ్ళిపోవడం వల్ల మన వెంట పరిశుద్ధాత్మ రావాలా, దురాత్మ రావాలా? కాబట్టి చిన్నపాటి పొరపాటైనా సూది బెజ్జం అంత అవకాశం ఉంటే దెయ్యం ఏం చేస్తుందండి? అది నీ వెంట పడడానికి చాలా ప్రయత్నాలు చేస్తుందండి. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుడు మాట్లాడేవాడండి, నమ్మదగిన వాడు. అప్పటికే దర్శనాలు ఇచ్చి మాట్లాడుతున్నారు, కానీ వాళ్ళు పెద్ద పట్టించుకోలేదు. కానీ ఆ ప్రమాదం జరగడంలో ఆ బండి నడిపినోడు బాగానే ఉన్నాడు, కాలుకే దెబ్బ తగిలింది జస్ట్. కానీ ఈమెకి బలమైన గాయాలు తగిలాయి. తలకి తగిలింది. రాత్రి నిన్నంతా ఎంఆర్ఐ అన్నీ కూడా తీశారండి, సిటీ స్కాన్ అన్నీ కూడా. అయితే ఎందులోనూ ప్రాబ్లం లేదు. ఆమెతో అంట దెయ్యం అంటుందంట, నిన్ను 3 రోజుల్లో తీసుకెళ్ళిపోతానని. హాస్పిటల్లోనే రాత్రి మేము ప్రేయర్ చేసి అలా బయటకు వచ్చాం. ఆమె డ్రెస్ మార్చండి అమ్మా, నైటీ అయినా వేయండి అని చెప్పేసి మేము పంపించినప్పుడు లోపల తీసుకెళ్ళి వాష్రూమ్లో నైటీ మార్చుకుని వచ్చి కూర్చుంటే దెయ్యం అంటుందంట, నువ్వు ఒప్పుకుంటే 3 రోజులు నేను తీసుకెళ్ళిపోతానని. అమ్మ వింటున్నారా? అలా ఉంటుందా అంటారు మీరు అందరూ. దెయ్యాలు ఎక్కడ ఉన్నాయి అనుకుంటారు. ఏమండి, దేవుడు ఉంటే దెయ్యాలు ఉండవా?
ఉండవా? చెప్పండి. దేవుడు అంటూ ఉంటే దెయ్యాలు ఉంటాయి. దెయ్యాలు ఎవరి దగ్గర ఉంటాయి అని అంటే దేవుని వాక్యాన్ని విశ్వసించిన వారి దగ్గరే ఉంటాయి. నువ్వు ఒప్పుకుంటే 3 రోజులు తీసుకుపోతానన్నారు. కానీ చాలా ప్రయత్నాలు. నేను ఆమె కొరకు ఫోన్ చేయగానే నేను ఇక్కడ మోకరించి ప్రార్థించాను. అప్పుడే దేవుడు చూపించాడు నాకు. ఒక నల్లని చీకటి వలయాలు ఆమెను వెంటాడుతున్నాయని. అదే మాటను నేను అక్కడ చెప్పడం జరిగింది వాళ్ళకి. మీ హృదయం చాలా గలిబిలిగా ఉంది. నాకు తెలీదు వాస్తవంగా వాళ్ళ ఫ్యామిలీ ఏంటో, వాళ్ళ గొడవలు ఏంటో నాకు ఏం తెలీదు. నీ హృదయం చాలా గలిబిలిగా ఉంది, నువ్వు చాలా టెన్షన్లో ఉన్నావు. నాకు తెలియదు కానీ నిన్ను నీవైతే ఏదైతే అనుకున్నావో నిన్ను పాడు చేయడానికే దెయ్యాలు నిన్ను వెంటాడుతున్నాయి. కానీ ఇప్పుడైనా నువ్వు నీ హృదయాన్ని దేవునికి ఇవ్వి అని చెప్పడం జరిగిందండి. ఇది నా బాధ్యత. దేవుడు చెప్పాడు, చూపించాడు, ఆ చీకటిని చూపించాడు, చెప్పాను. ఆ చీకటి అతనిలో వెళ్ళే ఆ స్పీడ్ని రన్ చేశాడు. అటు ఆ దెయ్యం కూడా చచ్చిపోయిందని చెప్పాను. వింటున్నారా? అది ఎన్నైనా చేయగలదు. హల్లెలూయా. కాబట్టి దయించి మనం ప్రతి విషయంలో చాలా జాగ్రత్తగా మనం అడుగులు వేద్దామండి. చిన్న సొందుగాని ఇచ్చారంటే దేనికి చెప్పాలా చెప్పకూడదా? మీకు శత్రువుకు చిన్న అవకాశం ఇచ్చారంటే అది వచ్చి మీ మధ్య కూర్చుంటుంది. ఒకటి కాదండి, ఎన్ని దెయ్యాలు ఉన్నాయంటండి బైబిల్లో? 7,000 దెయ్యాల గురించి మనకు తెలుసు, అవునా? సేన దెయ్యం పట్టిన వాళ్ళు ఎన్ని వేలు ఉన్నాయి? 2,000 దెయ్యాలు. కానీ ప్రకటన గ్రంథంలో 20 కోట్లు విడుదల చేయబడ్డాయంట. ఎన్ని కోట్లు అండి? ఈ లెక్కన 20 కోట్లు దెయ్యాలు ఎక్కడున్నాయి ఇప్పుడు? ఎక్కడ ఉన్నాయి చెప్పండి. మన మధ్య ఉన్నాయో, మనతో ఉన్నాయో, మనలోనే ఉన్నాయో మనకు తెలియదు. ఎప్పుడు వివాదం వస్తుందో తెలియదు. నువ్వు ఆరాధనకి వెళ్ళేటప్పుడే, మన పాస్టర్ పాల్కి గారు చెప్పారు, వాక్యం విన్నారా? చిన్న క్లిప్పింగ్ పెట్టాను. అందులో ఏమన్నారు? నువ్వు ఎప్పుడు ఆరాధనకి వెళ్తావో అప్పుడే దెయ్యాలు ఏం చేస్తాయి? నీ మీద అటాక్ చేస్తాయి, గొడవలు పడతాయి. అయితే నువ్వేం చేయాలి? తర్వాత మాట్లాడుకుందాం అని చెప్పి నువ్వేం చేయాలి? నువ్వు ఆరాధన ఆపడానికే దెయ్యాలు నీతో పోరాడాయి. కాబట్టి ఆరాధనకు వెళ్లకుండా నీతో దెయ్యాలు పోరాడుతున్నప్పుడు ఆ దెయ్యాలతో నువ్వు పోరాడుకో. తర్వాత చూసుకుందాం, నీ గొడవ నా గొడవ, నేను పోతున్నానని చెప్పి నువ్వేం చేయాలి? వచ్చేయాలండి. దేవునికి స్తోత్రం. అప్పుడే దేవుడు నీ పట్ల విజయం ఇవ్వగలుగుతాడు. ఆయన నీ పట్ల గొప్ప కార్యాలు చేయగలుగుతాడు. దేవునికి స్తోత్రం. అది తప్ప మరొక అవకాశం మనకి లేదండి. దేవుని నామమున మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఆ సహోదరి పేరు భారతి. నేను పేరు పెట్టలేదు, అమ్మాయి పేరు భారతి అండి. ఆమె కొరకు ప్రార్థన చేయండి. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఆల్రెడీ యానం హాస్పిటల్లో జాయిన్ చేసే వాళ్ళు ఏమీ చేయలేక మేము మా చేతిలో ఎత్తేసారు. అప్పుడు 108ను పిలిచి వాళ్ళు వెంటనే కాకినాడకి రిఫర్ చేశారండి. ఏమండి, బండి యాక్సిడెంట్ కాదండి, కుక్క అడ్డత పడిపోయారు. మొదట నా అవకాశం అంటాను, దేవునికి ఇవ్వండి. మొదట దేవుడిని ముందు పెట్టండి. అన్ని విషయంలో దేవుడిని ముందు పెట్టండి. దేవుడు మీ పనులు సఫలపరుస్తాడు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యు. మరి ముందుకు వెళ్దాం. హల్లెలూయా. మనం చదువుకున్నాం. నేను అంటున్నాను, యెహోషువ గ్రంథము ఎఫెసు పత్రిక ఎలా ఉంది? సమాంతరంగా ఉన్నది. హల్లెలూయా. ఇప్పుడు మనం చదువుకునే యొక్క లేఖన భాగాల్లో మీకు ఒక విషయం చెప్తున్నాను. రాహాబు ఇంటికి ఎవరు వచ్చారు? వేగులు వారు వచ్చారు. ఎంతమంది వచ్చారండి? 2 వచ్చారు. ఆ 2 ఆమె ఏం చేసింది? దాచిపెట్టింది. అవునా కాదా? దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఆమె వర్తమానాన్ని విన్నది, స్వీకరించింది. వర్తమానం కాపాడుకోవడానికి ఆమె వారిని ఏం చేసింది? భద్రపరిచింది. దేవునికి స్తోత్రం. ఎందుకనంటే ఈరోజు వర్తమానం అనగా దాని అర్థం ఉత్తమానం కాదండి, అది ఉత్తుత్తు వాక్యం కాదండి. వింటున్నారా? రాబోవు సంగతులను తెలియజేసేదే వర్తమానమై ఉన్నది. రాబోవు సంగతులు మీకు బయలుపాటు చేసేదే వర్తమానమైనది. అది వర్తమానం కాదండి. వర్తమానం అంటే ఏంటి? వీళ్ళు ఉత్తుత్తు మాటలు చెప్తారు అనుకుంటారు కొంతమందికి. అలాగే ఉంటుంది కొంతమందికి. ఉత్తుత్తు మాటలు కాదండి. రాబోవు సంగతులను, రాబోవు శిక్షలను, రాబోవు తీర్పులను, రాబోవు ఉగ్రతలను, రాబోవు బోరలను బోధించేదే వర్తమానమై ఉన్నది. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఇప్పుడు రాహాబు ఇంటికి వచ్చిన ఆ 2 వేగుల వారు ఆమెకు వర్తమానం అందిస్తూ ఉన్నారు. ఆ వర్తమానం ఆమె అందుకున్నది. ఆమె ఒక సాక్ష్యం ఇచ్చిందండి. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆమె ఇచ్చిన సాక్ష్యం మనం కూడా కలిగి ఉన్నాం. నిజమేనండి? ఆమె ఇచ్చిన సాక్ష్యం మనం కూడా
కలిగి ఉన్నాం. ఎందుకంటే వాక్యం మన యొద్దకు వచ్చినప్పుడు, వర్తమానం మన దగ్గరకు వచ్చినప్పుడు మనం కూడా ఆ వాక్యం కొరకు, వర్తమానం కొరకు ఒక సాక్ష్యాన్ని కలిగి ఉన్నాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆమె ఏం చెప్తుంది? ఆ వేగుల వారి పండుకొనక మునుపు ఆమె వారున్న ఆ యొక్క మిద్ది మీదకి ఎక్కి వారితో మాట్లాడుతుంది. యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చిచున్నాడనియు. ఏ దేశాన్ని? మీరు ఎరుకోను దాటి వాగ్దానాలకు వెళ్తారు. ఈ ఎరుకో పట్టణం మీకు ఇచ్చిచున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఎంతమంది ఆమేన్ అంటారండి? నేను ఎప్పుడు ఒకే మాట చెప్తాను. పాత నిబంధనలో ఉన్న ప్రతిదీ కూడా క్రొత్త నిబంధనకి అది నిజస్వరూపంలో కనబడుతుంది. ఇది పాత నిబంధన ఛాయగా ఉంది, అది నిజస్వరూపం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఇక్కడ లైట్లను బట్టి నా నా నీడ దీని వెనకాల పట్టలేదు. అవునా? ఎక్కడొకక్కడ కొంచెం పడుతుందంటారా? ఇక్కడ పడుతున్నట్టుంది. ఈ నీడ రావాలంటే ఏం చేయాలి? వెలుగు ఉండాలి. వెలుగు ఉంటేనే నీడ ఉంటుంది. అంతమందికి అర్థమవుతుంది. వెలుగే క్రీస్తై ఉన్నాడు. ఆ వెలుగే ప్రతిబింబమైంది. ఆ వెలుగు మన మీద పడినప్పుడు మన యొక్క నీడ అక్కడ పడుతూ ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రతి వ్యక్తికి ఒక నీడ ఉందా? ఉందా? నిన్ను నీ నీడ వెంటాడుతుందా? ఆమేన్. హల్లెలూయా. ఆ నీడ ఛాయ ఉన్నది. దేవునికి స్తోత్రం. నీవు లేకుండా అక్కడ ఛాయ లేదు. నీవు లేకుండా పాత నిబంధన ఆ యొక్క ఏమంటారు దాన్ని, ఆ సబ్జెక్టు మనకి ఎటువంటి ఉపయోగము లేదండి. నువ్వు ఉన్నావు కాబట్టి ఆ సబ్జెక్ట్ నీకు ఎంతో ఉపయోగం అండి. దేవునికి స్తోత్రం. ఏమండి, పాత నిబంధనలో స్టోరీస్ ఉంటాయి. కొన్ని స్టోరీస్ ఉంటాయి. తామారు గురించి ఒక చరిత్ర ఉంటుంది, రాహాబు గురించి ఒక చరిత్ర ఉంది, రూతు గురించి ఒక చరిత్ర ఉంది, రబ్కా గురించి ఒక చరిత్ర ఉంది. హల్లెలూయా. హల్లెలూయా. ఈ స్త్రీల గురించి ఒక్కొక్క చరిత్ర ఉన్నది. వీళ్ళందరూ ఎవరికి సాదృశ్యంగా ఉన్నారు అని అంటే, ఇప్పుడు ఈనాటి నీకు నాకు సాదృశ్యంగా ఉన్నారు. నువ్వు నేను ఏమై ఉన్నామంటే ఆ వాక్యంలో భాగమై ఉన్నాం, ఆ వాక్యంలో వాక్యమై ఉన్నాం, ఆత్మలో ఆత్మనమై ఉన్నాం, దేవునిలో భాగమై ఉన్న దేవుళ్ళమై ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి వినండి, ఇది చక్కని మాటలు. ఆమె చెప్తున్న సాక్ష్యం, యెహోవా ఈ దేశంను మీకు ఇచ్చుచున్నాడు, మీ వలన మాకు భయం పుట్టును. ఆమేన్. మీ భయం వల్ల ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చెడుననియు నేను ఎరుగుదును. మీరు ఐగుప్తు దేశం నుండి వచ్చినప్పుడు చెప్తుంది సాక్ష్యం చెప్తుంది. ఆ ఇద్దరికి ఏగుల వారికి చెప్తుంది. ఏంటి ఆ సాక్ష్యం అంటే, ఆ ఇజ్రాయేల్ ప్రజలు మర్చిపోయారేమో ఆ సాక్ష్యము. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. 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 ఇజ్రాయేల్ ప్రజలు మర్చిపోయారేమో సాక్ష్యము. ఈమె మర్చిపోలేదు. ఈమె అంటుంది, మీరు ఐగుప్తు దేశము నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రమును నీరును ఎలాగూ ఆరిపోజేస్తును, యొర్దాను తీరమునున్న అమోరీయుల ఇద్దరు రాజులైన సీహోనుకు ఓగులకు మీరేమి చేసితురో అనగా మీరు వారిని ఎలాగూ నిర్మూలన చేసితురో ఆ సంగతి మేము వింటిమి. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ఈ అద్భుతముల కొరకు ఎంతమంది ఎదురు చూస్తూ ఉన్నారండి. హల్లెలూయా. చూడండి, గమనించండి. ఇజ్రాయేల్ ప్రజలు దేవుని వాక్యము గురించి, దేవుడు చేసిన కార్యాల గురించి వారు మరిచిపోయారేమో. వారి పట్ల చేసిన కార్యాలు అన్య స్త్రీ అయిన రాహాబు విన్నది, ఆమె హృదయంలో ముద్రించుకుంది. వింటున్నారా? దేవుడు నీ పట్ల చేసిన కార్యాలు నువ్వు మర్చిపోవచ్చు. నీ పట్ల చేసిన గొప్ప కార్యాలు ఇతరులకి, కొంతమందికి సాక్ష్యాలుగా ఉన్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా మాటలు అర్థమవుతుందా? ఈ రోజున చాలా మంది మర్చిపోతారు దేవుడు చేసిన అద్భుతాలు. ఇశ్రాయేల్ ప్రజలు కూడా వారు ఎర్ర సముద్రం వంటి సమస్య ఎదురొచ్చినప్పుడు ఆ ఎర్ర సముద్రం 2 పాయలు చేయడం చూచారు. 6 నెలల వారు నడిపించడం చూచారు. మారాననే నీటిని మధురంగా మార్చడం చూచారు. ఆకాశం నుండి వారికి మన్నాను కురిపించడం చూచారు. బండ నుండి నీళ్లు రావడం చూచారు. శత్రువులు వారి ముందు ఓడిపోవడం చూశారు. శత్రువులు ఆ యొక్క ఎర్ర సముద్రం మునిగి చనిపోవడం కూడా చూశారు. ఇన్ని అద్భుతాలు చూశారు. పైన అగ్నిస్తంభం వారిని నడిపించడం చూశారు. పగలు మేఘస్తంభం వారిని నడిపించడం చూశారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అన్ని చూచారు. కానీ సాక్ష్యాలు ఎవరి దగ్గర ఉన్నాయి? అన్యులైన
రాహాబు దగ్గర ఉందండి. హల్లెలూయా. ఈరోజు గమనించండి, క్రైస్తవుడా, నీ పట్ల చేసిన సాక్ష్యాలు, అద్భుతాలు, ఆశ్చర్యకారాలు నువ్వు మర్చిపోవచ్చేమో. నువ్వు ఎప్పుడో ఒకప్పుడు నీ బంధువులకు చెప్తావు కదా, నీకు జరిగిన వెంటనే దేవుడు నా పట్ల ఇలా కార్యం చేశాడు, దేవుడు నా పట్ల గొప్ప కార్యం చేశాడు నువ్వు చెప్తుంటావు కదా. చెప్తుంటావా? నువ్వు మర్చిపోవచ్చేమో, వాళ్ళు మాత్రం మర్చిపోరండి. వారికి ఒక దినాన ఆ సాక్ష్యమే వారి జీవితానికి పునాదిగా ఉండబోతుంది. హల్లెలూయా. ఆ సాక్ష్యమే వారి జీవితానికి పునాదిగా ఉండబోతుంది. ఎవరికి చేయని గొప్ప కార్యములు దేవుడు నీ పట్ల చేస్తున్నాడు, అద్భుతాలు నీ పట్ల చేస్తున్నాడు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆమె అంటుంది, ఎర్ర సముద్రం 2 పాయలు అలా చేశాడో, ఆమేన్, ఆరిపోని నేలను మిమ్మల్ని ఎలా నడిపించాడో, సీహోను ఓగును ఎలా ఓడించారో మీరు, మీ దేవుడు ఎలా సపోర్ట్ చేశాడో మీకు. హల్లెలూయా. మేము విన్నాం. మేము విన్నప్పుడు మా గుండెలు ఏమైపోయాయి? కరిగిపోయాయి. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి అందును దేవుడే. ఒక్కడేనా? దేవుడే. దేవునికి స్తోత్రం. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మీ ఎదుట ఎట్టి మనుషులకైను ధైర్యమే మాత్రము ఉండదు. హల్లెలూయా. హల్లెలూయా. నిన్ను చూస్తే అటువంటి సాక్ష్యం వస్తుందా? అమ్మో, ఈవిడితో పెట్టుకోకూడదు, ఈవిడితో పెట్టుకుంటే మన పని అంతే అన్న సాక్ష్యం నువ్వు కలిగి ఉన్నావా? అర్థం కావట్లేదా? మీ పక్క వాళ్ళు మీతో తరచూ గొడవ పడడానికి కూడా మిమ్మల్ని చూసి ఏం చేయాలి? వాళ్ళు భయపడాలంటే నీతో ఉన్నవాడు ఎవడో ఆ గొప్ప శక్తిని వారు చూడాలి. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. ధైర్యం కూడా సరిపోకూడదండి, అలాగున నీ క్రియలు కనబడాలి, అలాగున నీ క్రియలు వారి ఎదుట కనబడాలి. కానీ మనం ఏం చేస్తున్నాం? మన గొప్పని మన బలమునే చూపించుకోవడం సరిపోతుంది. కానీ దేవుడు తన గొప్పని తన బలమును చూపించలేని అసమర్థుడా? ఆయన నీ పట్ల ఎలాంటి గొప్ప కార్యాలు చేయలేడా? చెప్పండి, మీ జీవితంలో ఎన్నడూ ఏ కార్యాలు చేయలేదా? మేలా? హల్లెలూయా. నాకు తెలిసి నాకు చేసిన గొప్ప మేలంటూ ఉంటే ఆయన రక్తం ఇచ్చి నన్ను కొన్నాడు చూడు, నా జీవితంలో చేసిన గొప్ప కార్యం అండి. హల్లెలూయా. ఈ ప్రమాదం నుంచి కాపాడమంటారా? ఈ యొక్క అగ్ని నుండి కాపాడమంటారా? ఈ యొక్క సమస్య నుండి కాపాడమంటారా? అవన్నీ కామనే. అవన్నీ మన పట్ల దేవుడు చేసే అద్భుత కార్యాలే. అంతకంటే గొప్ప కార్యం ఏంటో తెలుసా? ఆయన స్వరక్తం ఇచ్చి మనల్ని కొనుక్కున్నాడు కదా, చూడండి. అది నా జీవితంలో చేసిన గొప్ప మేలండి. నేను అందుకే ఆయనకి ఫిదా అయిపోయాను. ఎంతమందికి అర్థమవుతుంది? ఫిదా అంటే ఏంటి? నేను మనుషులకు బానిసను కాదు, నేను ఎవరికి బానిసను చెప్పాలి. ఫిదా అంటే ఏంటి? బానిసేనా? కానీ ఈరోజు ప్రజలు దేనికి ఫిదా అయిపోతున్నారు? దేనికి? లోకానికి ఫిదా అయిపోతున్నారు. కానీ నువ్వు ఎవరికి బానిస అవ్వాలంటే ఆయన అంటాడు, నువ్వు నా కుమారుడు. కానీ నేను అంటాను, ఆయన దాసుడు. నువ్వు నా దాసుడు కాదు, నువ్వు నా కుమారుడు అంటాడు ఆయన. నేను మాత్రం ఏమంటాను, నీ పాదాల కింద దూలిని అంటాను నేను. ఆయన అంటాడు, నువ్వు నా పాదాల కింద దూలువు కాదు, నువ్వు నా పక్క నుండే రానివంటాడు. దేవునికి స్తోత్రం. నేనంటాను, కాదు ప్రభువా, నీ మందిరంలో ఏదో మూల ఉండే తుడుచుకునే తివాచలు అంటున్నాను అంటాను. నువ్వు ఎంతగా తగ్గించుకుంటే దేవుడు అంతగా నిన్ను ఏం చేస్తాడు? దేవునికి స్తోత్రం. దేవుని నామమున మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. అలాంటి సంగతులు విన్నప్పుడు ఆమె హృదయం ఏమైపోయిందంట? వేశ్య హృదయం ఏమైపోయిందంట? అంతేనా? అలా చెప్పచ్చా? ఆమె ఎవరు? రాహాబు వేశ్య. ఆమె హృదయం ఏమైపోయింది? కరిగిపోయింది. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి యందును దేవుడే. మీ ఎదుట ఎట్టి మనుషులకైనా ధైర్యం ఏమాత్రము ఉండదు. నేను మీకు ఉపకారం చేసేది కనుక మీరును నా తండ్రి ఇంటికి ఉపకారము చేసి నాకు నిజమైన ఆనవాలు ఇవ్వండి. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ఒకసారి ఆమేన్ చెప్తారా? హల్లెలూయా. నిజమైన ఆనవాలు అంటే రక్షించబడ్డానికి ఏం కావాలి? ఆనవాలు. అమ్మ వింటున్నారా? దేవుని చిత్తమైతే ఈ ఆనవాలు అనే దాని గుర్తు అనే ఆ యొక్క అంశంపై వచ్చే వారం నేను మాట్లాడతాను. ఏంటది? గుర్తు లేదంటే ఆనవాలు.
ఎంతమందికి అర్థమండి? ఇప్పుడు మనకి ఏం కావాలి? ఆనవాళ్ళు కావాలా? ఆమె ఎవరికి అడిగింది? నాకే కావాలని అడిగిందా? ఏమంది? చెప్పండి, చెప్పాలి. ఎవరు మాట్లాడారు? నా తండ్రి ఇంటికి, నా తండ్రి ఇంటికి, నా తండ్రికి, నా తల్లికి, నా అన్నదమ్ములకి, నా అక్క చెల్లెలకి, వారికి కలిగిన ఉన్నవారందరూ అండి, వాళ్ళు పుట్టిన పిల్లలకి, జోసఫ్ గారు, వాళ్ళు పుట్టిన పిల్లలందరికీ ఇంకేంటి ఏంటండి, చావకుండా బ్రతకనిచ్చి ఏమైపోతారు? ఆనవాళ్ళు లేకపోతే ఏమైపోతారు? చెప్పాలి. ఆనవాళ్ళు లేకపోతే ఏమైపోతారు? ఆనవాళ్ళు లేకపోతే ఏమైపోతారు? సహోదరుడా, సహోదరి, గుర్తు లేకపోతే ఏమైపోతావు? చస్తాం. చాలా మంది అనుకుంటున్నారు ఎలా చచ్చిపోతారు అంటారు. చచ్చిపోవడం అంటే ప్రభుత్వం మాట చెప్పాడండి. బైబిల్లో 2 మరణాలు ఉన్నాయి. ప్రతి మనిషికి ఎన్ని మరణాలు ఉన్నాయి? అందరూ అనుకుంటారు ఈ భూమి మీదే మరణం, హ్యాపీగా బ్రతికినంత కాలం చక్కగా డోంట్ కేర్ అనుకుంటూ బ్రతికేయాలి, అంతేనా? నువ్వు డోంట్ కేర్ అని బ్రతికే ఇక్కడ. తర్వాత అసలైన కేర్ ఒకటి ఉంది. ఏంటది? ఇక్కడ మహా అయితే ఈ ఈ 70-80 సంవత్సరాల వయసుకి మరణం, కానీ లోపల ఉన్న ఒకడు ఉన్నాడు, వాడు ఎన్నడు చావడు. ఆ పురుగు ఉందా? బైబిల్ ఉందా? అగ్ని ఆరదు. ఏంటి ఆ పురుగు? నువ్వే. మనము పురుగులమయం, తెలీదా? లోపలే మన పురుగులని, మనల్ని తినేసి పురుగులు ఎక్కడున్నాయి చెప్పండి. చాలా మందికి తెలియదండి, మనల్ని తినేసి పురుగులు మన లోపలే ఉన్నాయంట. ఎప్పుడైతే ఈ జీవం వెళ్ళిపోతుందో ఆ పురుగులు అన్నీ ఏం చేస్తాయి? వాటిని జీవాన్ని తెచ్చుకుని, అవి శక్తిని తెచ్చుకుని ఇవి తినడం మొదలు పెడతాయి. అంతేనా? అంతేనా? చెప్పట్లేదు. హల్లెలూయా. కానీ అసలైన ఒక పురుగు ఉంది, దేవుడు పెట్టిన దీపం ఉంది. ఆ దీపాన్ని నువ్వు ఆర్పవద్దు. ఆ దీపాన్ని కాపాడుకో. ఆ దీపాన్ని కాపాడితే నువ్వు ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతావు? ఎన్ని సంవత్సరాలు? ఈ 100 సంవత్సరాల జీవితం కోసం ఇంత పోరాటం, ఆరాటం, హీరోయిజం, విలనిజం, అవునా కదా? సైకోయిజం, అంతేనా? చెప్పాలండి, ఎన్ని ఇజాలు ఉన్నాయండి మనిషిలో? ఈ 100 సంవత్సరాలు బ్రతకడానికి ఒక వ్యక్తి ఏమవుతాడు? హీరో అయిపోతాడు, విలన్ అయిపోతాడు, సైకో అయిపోతాడు, అవునా కదా? చెప్పాలండి, వాడు ఇష్టమాచారంగా జీవించేస్తాడు. కానీ లోపలున్న అసలైన వాడు ఉంటాడు కదా, ఈడు పోయిన తర్వాత ఆడు ఉంటాడు. ఆడికి ఎక్కడుంటుంది అప్పుడు? అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు ఉంటారు అనమాట. నీకు హీరోయిజం, విలనిజం, సైకోయిజం అన్నీ నీ సరదా తీర్చేది ఒకటి ఉంది, అదే పాతాళమే ఉన్నది. దేవునికి స్తోత్రం. ఎవడు చూసి వచ్చాడండి పాతాళం అంటారేమో, నా బైబిల్ చెప్తుందండి. నా బైబిల్లో ధనవంతుడు పోయి అరుస్తూ ఉన్నాడు, కేకలు పెడుతూ ఉన్నాడు, ఇప్పుడే నా అన్నదమ్ములకి దగ్గరికి పోయి నేను సువార్త ప్రకటిస్తాను, నన్ను ఒక్కసారి బ్రతికించాను అడుగుతున్నాడు. అవునా కదా? చెప్పాను. ఎప్పుడు చెప్తాడంట సువార్త? ఇప్పుడున్నప్పుడు చెప్పడంట, బతుకున్నప్పుడు చెప్పడంట, చచ్చిపోయాక అబ్రామా, తండ్రివైన అబ్రామా అంటే ఈయన గారు చర్చికి వెళ్తున్నాడు. ఈ ధనవంతుడు ఎక్కడికి వెళ్ళాడండి? చర్చికి పోయాడు. అందుకే ఉన్నాడు అబ్రాముని, నా తండ్రివైన అబ్రామా, ఇదిగో నా నోరు ఆరిపోతుంది, నేను కాలిపోతున్నాను, నీ దగ్గర లాజరు ఉన్నాడు కదా, ఒక్కసారి పంపించయ్యా. అతడు వేలు కొనను ఏంటండి, వేలు కొనను నీళ్ళు ముంచి ఏం చేయాలంట? ఏం చేయాలండి? నా నాలుకను తడిపితే చాలనుకున్నాడు. నిన్నటి దినానండి, అమ్మాయి పొద్దున్నుంచి ఆకలి 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 అంటుంది. ఏం పెట్టినా 2 ఇడ్లీ పెట్టమన్నారండి, ఆకలి అని. కొన్ని నీళ్ళు ఇచ్చారు. తర్వాత మధ్యాహ్నం ఇంకా దాహం వేసేది, విపరీతమైన దాహం. అప్పుడు అనిపించింది అన్నమాట, ఇది దాహం కారణం ఏంటి? అది మనిషి కాదు, దాహం. అప్పుడు పాపం డాక్టర్ అన్నాడు, ఈమెకి కనీసం గుక్కు నీళ్ళు కూడా ఇవ్వద్దని చెప్పాడు. ఇస్తే ప్రమాదం అని చెప్పారు. నోరు తడుపుదామని చిన్న మూతతో నీళ్ళు ఇస్తుంటే, నీళ్ళు ఇచ్చి పుక్కిలించుకుని ఊసే అమ్మ అంటే ఇంకో మూత,
అంటే ఎంత దాహం కలిగి ఉంది ఆమె, గమనిస్తూ ఉన్నారా? అంటే మన పరిస్థితి బాగున్నప్పుడు బాగానే ఉంటాం, ఏదైనా జరిగినప్పుడు మాత్రం ఎలా ఉంటుంది? అందుకే నువ్వు ఎవరి చేతిలో ఉన్నావు చెప్పాలి. నువ్వు ఎవరి చేతిలో ఉన్నావు? బలవంతుని చేతిలో ఉన్నావు. బలవంతుని చేతిలో పడుట మిక్కిలి భయంకరము. దేవునికి స్తోత్రం. ఆయనతో మనం ఆటలాడొద్దండి. ఆయనతో మనం ఆటలాడుకోవడానికి ఈ సమయం లేదండి. ఇది ఆటలాడుకునే సమయం కాదు, ఇది సిద్ధపడే సమయము, ఇది పోరాడే సమయము. మనం పోరాటంలో ఉన్నాం, ఆత్మీయ పోరాటంలో ఉన్నాం. ఆటలాడుకునే సమయము కాదండి. నరకము నుండి తప్పించడానికి దేవుడు గొప్ప ప్రణాళికను మన ముందు పెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఓ నేను నీకు ఉపకారం చేశాను. ఏం ఉపకారం? మిమ్మల్ని నేను దాచిపెట్టాను కాబట్టి నా తండ్రి ఇంటికి, నా తల్లికి, నా తండ్రికి, నా తల్లికి, నా అక్క చెల్లికి, నా అన్నదమ్ములకి, వారికి పుట్టిన పిల్లలందరికీ, మా కుటుంబ సభ్యులందరికీ ఆనవాళ్ళు ఇవ్వండి. ఇది దేనికంట? చావకుండా ఉండునట్లు ఆనవాళ్ళు ఇవ్వండి. ఎంతమందికి అర్థమవుతుంది? దేవుని మహిమ కలుగును గాక. ఎంతమంది ఆనవాళ్ళు కావాలనుకుంటున్నారు? ఎంతమందికి ఆనవాళ్ళు కావాలి ఇప్పుడు? దేవునికి స్తోత్రం. గొప్ప యోధుడని యెహోషువ అని వర్తమానంలో చెప్తూ ఉన్నాడండి. ఏంటంటే వర్తమానం పేరు ఏంటండి? గొప్ప యోధుడైన యెహోషువ. దేవుడు ఈ యెహోషువ కోసం ఒక మాట చెప్తున్నాడు. నేను మీకు ఒక సూచన పంపుతానని చెప్పాడంట దేవుడైన యెహోవా. ఎవరికి? మోషేతో చెప్పాడు. నిజమేనా? మోషేతో ఏం చెప్పాడండి? మీకు నేను ఒక సూచన పంపుచున్నా అని చెప్పాడు. మార్గమంతటిలో మిమ్మల్ని నడిపించడానికి ఒక అగ్ని స్తంభాన్ని పంపుతున్నాను. ఏమేనండి? ఇప్పుడు మనం వెంబడిస్తుంది ఎవరు? మార్గంలో నిన్ను నడిపించడానికి ఎవరున్నారు? అగ్ని స్తంభమైన దేవుడు ఉన్నాడు. మార్గంలో నిన్ను నడిపించడానికి మేఘస్తంభమైన దేవుడు ఉన్నాడు. ఆయన అగ్ని స్తంభంలోను మేఘస్తంభంలో. ఎందుకు అగ్నిస్తంభం, ఎందుకు మేఘస్తంభం? పగలు మేఘస్తంభముగాను, రాత్రి అగ్నిస్తంభముగా ఉండి ఆయన నడిపించుచున్న దేవుడు. దేవుడు మనకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీ జీవితంలోనే కాదు, నా జీవితంలోనే కాదు, దేవుడు ఒక అగ్నిస్తంభముగా ఒక రాత్రి వేళ నీకు వెంట ఉంటే ఏ జంతువైనా నేను ఏదైనా చేయగలదా? హల్లెలూయా. పగలు తగులు ఎండ దెబ్బైనను తగలకుండా నేను ఏం చేస్తానంటున్నాడు? ఆయన కాపాడుతున్నాడా? వేటగాని ఊరిలో నిన్ను తప్పిస్తానని చెప్పాడా? హల్లెలూయా. దేవుడు నమ్మకు మహిమ కలుగును గాక. ఇదిగో మీరు కేవలం దాన్ని వెంబడించండి. ఏం చేయాలి ఇప్పుడు మనం? ఏమండి, ఇశ్రాయేలు ప్రజలు దేన్ని వెంబడించాలి? అగ్నిస్తంభాన్ని. అదే మిమ్మల్ని తీసుకుని వెళ్తుంది. సరే, మరియు వారు కొద్దిగా ముందుకు వెళ్ళారు. మరియు అగ్నిస్తంభం ఒక మనిషిని వలె మారిపోయింది. యెహోషువ దగ్గర అగ్నిస్తంభం ఎలా మారిపోయిందండి? అందరు ఇక్కడ ఉన్నారా? చాలాసార్లు విన్నాం మనం. అదే అగ్నిస్తంభం ఇశ్రాయేలు ప్రజలను 40 సంవత్సరాలు నడిపించిన అదే అగ్నిస్తంభం ఒక దినాన్ని ఏమైపోయింది? ఎరుకో కోట గోడ దగ్గర ఆయన ఎలా మారిపోయాడండి? ఒక మనిషి వలె మారిపోయాడు. అందుకే ఇప్పుడు మనం ఎవరిని వెంబడించామంటే అగ్నిస్తంభాన్ని వెంబడిస్తున్నామంటే ఎవరిని వెంబడిస్తున్నట్టు? దేవుణ్ణి మనం వెంబడిస్తున్నట్టు. హల్లెలూయా. రెండవదిగా మేఘస్తంభంను వెంబడిస్తున్నట్టు ఎవరిని వెంబడిస్తున్నట్టు? ఆయన్నే వెంబడిస్తున్నట్టు. దేవునికి స్తోత్రం. ఆ అగ్నిస్తంభం ఒక దినాన్ని ఏమైపోయింది? యెహోషువ ఎదుట ఒక మనుషుని వలె నిలబడిందండి. ఎలాగా? దూసిన ఖడ్గం చేత. ఇది బైబిల్లో మాటలండి, ఉత్తి మాటలు కాదండి, వర్తమాన మాటలు. దేవునికి స్తోత్రం. అందుకే నేను ప్రభు యొక్క సేనాధిపతిని అని చెప్పాడు. ఎవరు? అగ్నిస్తంభం. మనం ఇంత దూరం వచ్చితమి, మనం ఇంకా కొనసాగుదాం. గమనించండి, ఆ గొప్ప భూమి వారి ముందు ఉన్నది, పూర్తి సైనిక దళం ఉన్నది, మరియు ప్రభు యొక్క సేనాధిపతి అతను కూడా ఒక సైనికుడే. కాబట్టి అతను యెహోషువతో, ఇప్పుడు యెహోషువ నీవు భయపడద్దు, నేను నీతో ఉన్నాను, మరియు నీవు బ్రతికిన అన్ని దినముల్లో ఏ వ్యక్తి నీ ముందు నిలువ నేరడు. హల్లెలూయా. ఎవరితో చెప్పాడు? యెహోషువతో ఆ మాట చెప్పి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి వారు వెంబడిస్తున్నది ఎవరు? అగ్నిస్తంభాన్ని. హల్లెలూయా. కాబట్టి కనుక అతను కొంతమంది గూఢాచారులను బయటకు పంపాడు. వారు వెళ్ళిరి,
మరి అక్కడ రాహాబు అనే వేశ్య వారిని ఆ రాత్రి ఏం చేసింది? దాచిపెట్టింది. మరియు మరొక సంగతి గుర్తించాలని కోరుచున్నాను. వారు అక్కడ రాహాబు అను వేశ్య ఇంట్లో పైన ఉండగా ఏం జరిగింది? రాహాబు అను వేశ్య వారిని ఆమె యొక్క పైకప్పు మీద ఉన్న అవిసె క్రింద వారిని దాచింది. ఆ మనుషులను బయటకు పంపించి తిరిగి వచ్చి వారితో ఈ విధంగా చెప్తుంది, హల్లెలూయా, దేవుడు మీతో ఏ విధంగా కదులుచున్నాడో మేము చూచాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నీతో ఎవరు కదులుచున్నారు? నీతో ఎవరు కదులుచున్నారు? నువ్వు అర్థం చేసుకుంటున్నావా? ఆ రాహాబు సాక్ష్యం ఇస్తుంది, వేగులవారా, మీతో దేవుడు ఏ విధంగా కదులుచున్నాడో నేను చూసి ఉన్నాను. ఆమేన్. ఈ యొక్క యెహోషువ ప్రోత్సాహంతో ఎలా దగ్గరికి తీసుకువెళ్తున్నాడో చూడండి. ఆమేన్, హల్లెలూయా. మేము మీ కొరకు దేవుడు చేసిన కార్యాలు కూడా విన్నాం. ఆమె ఏమంటుంది? రాహాబు సాక్ష్యం విన్నామా? రాహాబు సాక్ష్యం ఇచ్చిందా? హల్లెలూయా. దేవుడు మీ కొరకు చేసిన గొప్ప కార్యాలు విన్నాం. ఆమేన్. చింత అవసరం లేదు. ఆయన అనగా దేవుడు వచ్చుటకు మంచి సమయం ఉంటుంది. ఈ దేశం మొత్తం కూడా మిమ్మల్ని గురించి భయపడిపోతుంది. మేము మీ యొక్క దేవుడు ఎర్ర సముద్రాన్ని ఆరిన్నేలుగా మార్చి మిమ్మల్ని నడిపించుట, మరియు ఫరో సైన్యాన్ని సముద్రంలో ముంచివేయుట, ఆ అరణ్యంలో మీకు భోజనంగా మన్నాను ఇచ్చుట, మరియు ఇత్తడి సర్పమును ప్రాయశ్చిత్తముగా ఎత్తుట, ఇవన్నీ ఆయన మీ కొరకు చేసి ఉన్నాడని నేను విని ఉన్నాను. చాలా చక్కని సాక్ష్యాలు విందగా. దేవుని నామ మహిమ కలుగును గాక. కాబట్టి నేను మీరు ఏమి చేశారో చూశాను, పూర్తిగా నాశనం అయ్యాయి. మేము వీటిని గూర్చి విన్నప్పుడు మీరు మా మార్గమునకు తిరిగిరి అని తెలిసినప్పుడు మేమేమయ్యాం? సొమ్మసిల్లిపోయాం. సొమ్మసిల్లిపోవడం అంటే వాళ్ళు నడిపించిన దేవుడు మరలా మా దేశం వైపు తిప్పుతున్నాడు. ఇప్పుడు మన పరిస్థితి ఏంటి? ఆ దేశాలన్నీ చచ్చాయి, ఇప్పుడు మా దేశం కూడా చస్తాది అన్న భయము వచ్చి మేము కూడా ఏమైపోయాం? సొమ్మసిల్లిపోయాం. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మాలో ఎవరికి ఎంత మాత్రము కూడా ధైర్యము లేదు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్ లార్డ్, హల్లెలూయా. ఓ నిశ్చయంగా గమనించండి, ఆమె ఒక్క అద్భుతం కూడా చూడలేదండి. వింటున్నారా? వేడన పట్టుదల అని వర్తమానంలో చెప్తున్నాడు. ఆమె ఒక్క అద్భుతం కూడా చూడలేదు. అద్భుతాలు నమ్మని ఒక సంఘ శాఖ నుండి ఆమెను వచ్చింది. నిజమేనా? ఎక్కడి నుంచి వచ్చింది ఆమె? అద్భుతాలు కూడా నమ్మని ఎరుకు అనే సంఘ శాఖ నుండి ఆమె వచ్చింది. అద్భుతాలు మొదలుగునవి లేవని చెప్పు ఆ సంఘ శాఖ నుండి ఆమె నమ్ముచు వెలుపులకు రావలెను. ఆమె అన్యజాతికి చెందిన స్త్రీ. ఆమె తన జీవితంలో ఎన్నడూ అద్భుతమును చూసి ఉండలేదు. అయినప్పటికీ విశ్వాసమును గట్టిగా పట్టుకున్నప్పుడు ఆమె నమ్మింది. మీ పట్ల దేవుడు ఎన్ని అద్భుతాలు చేశాడో మేము విన్నాం, కానీ నమ్మింది. హల్లెలూయా. అతడు దేవుడు ఉన్నాడు. ఆమె ఎన్నడూ దాన్ని చూచి ఉండలేదు, అయితే ఆమె దానిని గురించి విని ఉండెను. ఆమె చూడలేదు, కానీ ఆమె ఏం చేసింది? ఈరోజు కూడా మనం ఏం చేయాలి? అందుకే బైబిల్ అంటుంది, చూసి నమ్మినడు కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి అద్భుతములన్నీ మీరు నమ్మిన ఎడల పరిశుద్ధ గ్రంథమును, మరి ఈ దినమున పరిశుద్ధ గ్రంథములో వాగ్దానాలన్నీ చదవండి. విశ్వాసము దాన్ని పట్టుకొను. ఆమె రాహాబు వేశ్య వలె ఉండును. వేగుల వారి ద్వారా ఆమె వినినప్పుడు ఆమె యెహోషువను చూడగోరలేదు. మరియు అతను ఏ విధంగా దుస్తులు ధరిస్తాడో, మరియు ఎటువంటి ఒక యుద్ధ వీరుడో చూడగోరలేదు. ఆమె చెప్పెను, దేవుడు మీతో ఉన్నాడని నేను విని ఉన్నాను. ఈ రోజున కొంతమంది ఏం చేస్తారంటే, ఒక సేవకుని గురించి చెప్పినప్పుడు మీ సేవకుని నేను చూడాలి అనుకుంటారు. అవునా కదా? ఆమంట యెహోషువ పట్ల దేవుడు చేసిన కార్యాలు ఆ వేగుల వారు చెప్తున్నప్పుడు, యెహోషువ మంచి వస్త్రాలు వేసుకున్నాడా, మంచి పట్టా ఉందా, మంచి ఏమంటారు దాన్ని, ఒక మంచి గొప్పగా ఉంటాడా, పెద్దగా ఉంటాడా, బలశాలిగా ఉంటాడా అని అనుకోలేదంట. కానీ వారిని నడిపించిన దేవుడిని ఏం చేసింది? ఆమె నమ్మింది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మీతో కూడా ఉన్నాడని నేను విని ఉన్నాను. దేవుడు ఏమి చేస్తున్నాడని నేను విని ఉన్నాను. మరియు ఆమె రక్షణను కోరుకున్నది. ఏం కోరుకుంది? అదే దాన్ని ఏమంటారు? ఆనవాళ్ళు. ఆమె ఏం కోరుకుందండి? రక్షణ కోరుకుంది, ఆనవాళ్ళు కోరుకుంది. మరియు ఆమె దాన్ని పొందినది. సరే, ఏలి అనగా ఆమె కూడా వేడన పట్టుదల కలిగి ఉంది. పట్టుదల ఉందా? ఏంటా పట్టుదల? మేము నశించిపోకున్నట్లు, మేము చావకుండా ఉన్నట్లు మాకు ఆనవాళ్ళు ఇవ్వండి. నా తండ్రికి, నా తల్లికి, నా అన్నదమ్ములకి, నా అక్క చెల్లెలకి, వారికి పుట్టిన సంతానాన్ని అంతటికీ మీరేం చేయాలి? రక్షించబడినట్లుగా మీరు ఆనవాళ్ళు ఇవ్వండి. దేవునికి స్తోత్రం.
ఏలైనా ఆమె కూడా వీడన పట్టుదల కలిగి ఉన్నది. ఆమె చెప్పెను, నేను మిమ్మల్ని దాచేదను, నేను దేన్నైనా చేసేదను, కానీ ఒక్క విషయం ఏమనగా మీరు నాకు ప్రమాణం చేయండి. మీరు మీ దేశంతో పాటు వచ్చినప్పుడు మేం చేయకూడదు, నశించిపోకూడదు. ఎంతమందికి అర్థమవుతుంది? బాగుంది కదండి, బాగుంది కదా. నేను మిమ్మల్ని దాచిపెడుతున్నాను, మిమ్మల్ని నేను కాపాడుతున్నాను, కానీ మీరు మీ దేశంతో పాటు వచ్చినప్పుడు నేను నశించిపోకుండా నాకు ఆనవాలు ఇవ్వండి. ఈరోజు ఎంతమందికి ఆనవాలు కావాలండి? ఒక్కసారి ఆమెను చెప్తారా? దేవుని నామమునకు స్తోత్రం. హల్లెలూయా. నేను ఈ సమయంలో రక్షించబడతాను, మీరు ఆమె ఇవ్వవలను. ఆమె ఉద్దేశం ఏంటంటే, ఎప్పుడు మీరు మా దేశం మీదకి వచ్చినా మేము రక్షించబడతామని మీరు నాకేం చేయాలి? ఆమె. మీరు ఎరుకో పట్టణాన్ని దేవుడు ఏం చేయాలనుకున్నాడండి? తుడిచిపెట్టాలనుకున్నాడంట. అందరినీ అంటే మొత్తం టోటల్ అందరినీ. ఒకసారి మీకు ఒక లేఖను చూపిస్తాను, చదువుతారా ఒకసారి? యెషయా గ్రంథం 6వ అధ్యాయము 20వ వచనం. 6:20, 180 పేజీ నంబర్ అండి. 6:20. యాజకులు బూరలు ఊదగా ప్రజలు కేకలు వేసిరి. ఆ బూరల ధ్వని వినినప్పుడు ప్రజలు ఆర్భాటముగా కేకలు వేయగా ప్రాకారము కూలెను. ప్రజలందరూ తమ ఎదుటికి చక్కగా పట్టణ ప్రాకారం ఎక్కి పట్టణమును పట్టుకొనిరి. వారు పురుషుల్నేమి పట్టుకోవడం అంటే ఏంటండి? పట్టుకోవడం అంటే ఏంటి? ఇలా గట్టిగా పట్టుకోవడం కాదండి. బైబిల్ భాష మనకు అర్థం చేసుకోవాలి. వారు ఆ పట్టణాన్ని మీకు అప్పగిస్తున్నాను అంటే దాని అర్థం ఏంటి? పట్టుకోవడం అంటే అట్టుకోవడం అంటే వేరు. అక్కడ చూడండి, అప్పగిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. అక్కడ చూడండి, వారు పురుషులనేమి స్త్రీలనేమి చిన్నపిల్ల పెద్దలందరినీ, ఎద్దులను గొర్రెలను గాడిదలను ఆ పట్టణంలో సమస్తమును కత్తివాత సంహరించు. అయితే యెహోషువ ఆ వేశ్య ఇంటికి వెళ్ళి, మీరు ఆమెతో ప్రమాణము చేసినట్లు ఆమెను ఆమెకు కలిగిన వారందరినీ అక్కడి నుండి తోడుకుని రండని దేశమును వేగు చూచిన 2 మనుషులతో చెప్పగా, ఆ వేగులు వారైన ఆ మనుషులు పోయి రాహాబును, ఆమె తండ్రిని, ఆమె తల్లిని, ఆమె సహోదరులను, ఆమె కలిగిన వారందరినీ వెలుపలకు తోడుకుని వచ్చిరి. ఆమె ఇంటి వారందరినీ వారు వెలుపలకు తోడుకుని ఇజ్రాయేలు పాలెం వెలుపట వారిని నివసింపచేసిరి. దేవునికి స్తోత్రం. ఆమేన్, ఆమేన్. ఎంతమందికి అర్థమవుతుంది? వారు నశించిపోకుండా వాళ్ళు ఎక్కడికి వచ్చారు? మళ్ళీ ఇజ్రాయేల్ గుంపులోకి వచ్చారు. ఇంకా చెప్పాలంటే వాళ్ళు చాలా లక్కీ మ్యాన్స్. దేవుడు వారికి ఎంతో అదృష్టాన్ని ఇచ్చాడు. కారణం ఏంటో తెలుసా? వాళ్ళు అగ్నిస్తంభం చూడలేదు, ఏమండి? వారు మేఘస్తంభం చూడలేదు, వారు అద్భుత కార్యాలు చూడలేదు, ఎర్ర సముద్రం 2 పాయలు చేయుట చూడలేదు. అమ్మ వింటున్నారా? వారు విన్నారంతే. చూచిన వారేమో రాలిపోయారు, విన్నవారేమో వాగ్దానంలోకి వెళ్ళిపోయారు. గట్టి కొడతారు మీరు. ఏమర్థమైంది? ఎందుకు కొట్టారు? నేను గట్టిగా కొట్టమంటే కొట్టేస్తున్నారు. ఎందుకు కొట్టారు? అర్థమైంది మీకు? ఆ మాట అర్థమైందా? ఒక్కసారి మరలా మీకు వివరిస్తున్నాను, అర్థం చేసుకోండి. ఇజ్రాయేల్ ప్రజలు అగ్నిస్తంభాన్ని చూశారు, మేఘస్తంభాన్ని చూశారు. దేవునికి స్తోత్రం. అగ్నిస్తంభాన్ని చూశారు, మేఘస్తంభాన్ని చూశారు. హల్లెలూయా. ఎర్ర సముద్రం 2 పాయలు అవడం చూశారు, శత్రువులు చనిపోవడం చూశారు, పగలు మేఘస్తంభంగా రాత్రి అగ్నిస్తంభం వారు నడిపించడం చూశారు, మరియు ఆ మన్నా కురవడం చూశారు. ఆమేన్. వారు తినడం, అన్ని కార్యాలు జరిగాయి. బండ నుండి నీళ్ళు రావడం జరిగాయి. హల్లెలూయా. ఎత్తడి సర్పం ఎత్తబడ్డం, వారు స్వస్థత పొందడం అన్నీ చూశారు. వీళ్ళు ఏమైనా చూసారండి? వీళ్ళు ఏం చూడలేదండి, జస్ట్ విన్నారంతే. వినుట వలన విశ్వాసం అధికమగును. అందుకే వినడానికి ఎక్కడ రావాలి? ఇంటికాడ ఉండే మీకు విశ్వాసం అధికం అవుతుంది. ఎక్కడికి వస్తే విశ్వాసం అధికమవుతుంది? ఆయన సన్నిధిని వెతికినప్పుడు మీ విశ్వాసం అధికమవుతుంది అండి. వాళ్ళు ఆ విశ్వాసాన్ని పెంపొందించుకుని వాళ్ళు ఎక్కడికి వెళ్ళారంట? వాళ్ళు రాలిపోలేదండి.
వాళ్ళు రాలిపోయినట్టు ఉందండి. వాళ్ళు రాలిపోలేదండి. వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకున్నారండి. ఎంత గొప్ప ధన్యమండి. ఇప్పుడు దేవుడు అండి ఇజ్రాయేల్ ప్రజలకి దేవుడు అంతా ఇస్తానని వాగ్దానం చేశాడండి. అవునా? వాళ్ళందరూ రాలిపోయారు. కానీ అన్యులు ఏం చేశారు? ఆ వాగ్దానం పొందుకోవడానికి వాళ్ళు విశ్వాసం ఉంచారండి. కాబట్టి ఈరోజు మనం ఏం చేద్దాం? హల్లెలూయ. 7 సంఘ కాలాల్లో ఉన్న వధువుగా అందరికీ దేవుడు ఏం చేశాడు? వాగ్దానం ఇచ్చాడు. నువ్వు విశ్వాసం ఉంచితే మునుపు జరిగిపోయిన వాళ్ళందరిని పక్కన పెట్టండి. మునుపు జరిగిపోయిన వాళ్ళు అద్భుతాలు చూస్తారు, ఆశ్చర్యాలు చూస్తారు, అగ్నిస్తంభం చూస్తారు, మేఘస్తంభం చూస్తారు. వాళ్ళు ఎలా జీవించారో మనకు అనవసరం. కానీ మనం విన్నాం. మన విశ్వాసం ఎలా ఉండాలి? అధికం అవ్వాలి. ఎందుకంటే మనం ఎందులోకి వెళ్ళబోతున్నాం? వాగ్దాన దేశంలోకి వెళ్ళబోతున్నాం. ఎత్తబాటులోకి కొనిపోబడుతున్నాం. ఆ మహిమగల రాజ్యంలోకి వెళ్ళబోతున్నాం. ఆ యొక్క స్థిరమైన పునాదులోకి వెళ్ళబోతున్నాం. అక్కడ ఏముంటుందో తెలుసా? ఈ కాలప్రవక్త చెప్పిన మాటను చెప్పి ఈరోజు వాక్యాన్ని ముగిస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంతమంది ఆమేన్ చెప్తారు? హల్లెలూయా, హల్లెలూయా. క్రియల ద్వారా వ్యక్తపరచబడిన విశ్వాసం అనే వర్తమానం చెప్తున్నాడు. ఆమేన్. ఏంటండి? క్రియల ద్వారా వ్యక్తపరచబడిన విశ్వాసము. 65వ సంవత్సరంలో 115 పేరాగ్రాఫ్లో చెప్తున్నాడు. వేశ్యగు రాహాబు క్రియల వలన నీతిమంతురాలిగా తీర్చబడింది. అర్థం కాలేదా? ఆమె క్రియలు ఆమెను ఏం చేసింది? ఎవరికి అర్థం కావట్లేదండి. మీకు అర్థమైంది? అర్థం కాలేదా? బైబిల్లో మాట అండి అది. బైబిల్లో మాట అండి. యాకోబు పత్రిక చదవండి ఒకసారి. యాకోబు పత్రిక తీయండి. యాకోబు పత్రిక యాకోబు పత్రిక 2వ అధ్యాయము 25వ వచనం అండి. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 25వ వచనం. 211 కొత్త నిబంధన 211 పేజీ నెంబరు. అటువలనే రాహాబను వేశ్య కూడా దూతలను చేర్చుకొని వేరొక మార్గంలో వారిని వెలుపలికి పంపివేసినప్పుడు క్రియల మూలంగా నీతిమంతురాలని ఎంచబడును కదా. ప్రాణమే లేని శరీరం ఎలాగ మృతమో, ప్రాణం లేని అందరూ అర్థం చేసుకున్నారా? ప్రాణం లేని శరీరం అంటే ప్రాణం అంటే ఏంటండి? అమ్మా, ప్రాణం అంటే ఏంటి? చెప్పండి. పిల్లల్ని అడిగితే బాగుంటుందండి. నువ్వు నా ప్రాణం అమ్మా అంటారు. ఏమంటారండి? నువ్వు మళ్ళీ అంటావు ఏసయ్యా నువ్వే నా ప్రాణం అంటావు. మళ్ళీ ఇప్పుడు నేను ఉన్నానుకోండి, మా అమ్మాయి ఉంది. మా అమ్మాయి అంటే నాకు ఇష్టం కాబట్టి నేను వెళ్ళి నువ్వు నా ప్రాణం అమ్మా అని అనుకో. ప్రాణం ఒకటే కదా ఉండేది. ఆ ప్రాణంలో ఉంటే ఏసే ఉండాలి, లేదా వేరొక వ్యక్తి ఉండాలి. అవునా కదా? చెప్పండి. దగ్గరికి వెళ్ళి నువ్వు ప్రాణం అమ్మా, నా ప్రాణం పోయింది అంటారు. మళ్ళీ ఏదైనా జరిగిన దానికి ఇన్స్టెంట్ ఏమంటారు? ప్రాణం పోయింది. కొంతమంది ఒంట్లో పోలేదనుకో ఏమంటారు చెప్పండి? పాస్ గారు ప్రాణం పోలేదండి. ఏం బాగాలేదు? ప్యానం బాగాలేదండి. ఏం ప్యానం? అట్లేసుకునే ప్యానం కాదు అది. ప్రాణం. ఏంటండి? నీ ప్యానం పక్కనెట్టండి. ప్రాణం అది. నీ ప్రాణం బాగాలేదని అంటావు. ప్రాణం బాగాలేదంటే ప్రాణం ఎవరిచ్చింది? ఆ ప్రాణం ఎవరిది? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అక్కడ అంటున్నాడు క్రియల మూలంగా నీతిమంతురాలు ఎంచబడిన కదా ఆమె. ప్రాణము లేని శరీరము ఎలాగు మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసము మృతము. దేవునికి స్తోత్రం. యేసయ్య నాకు ప్రాణం అని చెప్పి మళ్ళీ ఇంకోరికి చెప్పకండి. వింటున్నారా? యేసయ్య నువ్వు నాకు ప్రాణం అంటున్నావు. మళ్ళీ పిల్లల దగ్గరికి వెళ్ళి అమ్మ నువ్వు ప్రాణమమ్మ, నువ్వు నా ప్రాణమమ్మ అంటే అసలు ఆ ప్రాణం ఆయన తీసుకోడు. ఆయనకి అవసరం లేదు. అవునాగా చెప్పండి. ప్రాణము లేని శరీరం ఎలా మృతమో అంటే ఏంటి? ప్రాణం అంటే ఏంటండి? చెప్పండి. ప్రాణం అంటే ఎలా ఉంటుందండి? ఏ ఆకారంలో ఉంటుందండి? ఎవరు చెప్పట్లేదు. ఎలా ఉంటుందంట? ఎలా చెప్పండి. ఏదో ఒకటి ఊహించండి. ప్రాణం యొక్క సింబల్ ఏమైనా ఉంటుందా? ప్రాణం అంటే ఏంటి? ప్రాణం అంటే ఏంటండి? రక్తం. అవునా? కదే. ఇప్పుడు
అమ్మ మార్చురీ పెట్టిన బాడీలకు బోల్ రక్తం ఉంటుంది కదా, ఆ రక్తం పని చేస్తుందా? ఎందుకు పని చేయదు? అదే మరి ప్రాణం అంటే రక్తములో ఉన్న దేవుని యొక్క దీపం. ప్రాణం పోయిన తర్వాత ఏమవుతుంది? అది ఒట్టి నీరు వంటిదే. ఎంతమందికి అర్థమవుతుంది? ప్రవక్త ఈ కాల ప్రవక్త అది సూర్యోదయం వర్తమానంలో ఒక మాట చెప్పాడండి. ఏమన్నాడంటే, అది సూర్యోదయం వర్తమానంలో ఇక్కడ లేదు కానీ నేను నాకు జ్ఞాపకం చేశాడు దేవుడు, చెప్తూ ఉన్నాను. ఒక మంచి బండి కొనుక్కుంటారు. మా వాడు అంటాడు కేటీఎం అంటాడు. నాకు తెలియదు అది ఎలా ఉంటుందో, రేస్ బండ్లు ఇలాంటివి నాకు తెలియదు. ఆడు మొబైల్లో చూస్తాడు కాబట్టి కేటీఎం బండి అది అంటాడు, ఇదేమో ఇంకోటి అంటాడు, అదేదో అంటాడు, నాకు తెలియదు. అయితే ఎంత కేటీఎం బండి అయినా, ఎంత ఇప్పుడు రాయల్ ఎన్ఫీల్డ్ కదా, రాయల్ ఎన్ఫీల్డ్ ఎంత మంచి బండి కొను, దానికి ఆ యొక్క స్టీరింగ్ అన్నీ కూడా చక్కగా, హ్యాండిల్ అన్నీ కూడా మంచిగా అలంకరించు, మంచిగా పెయింటింగ్ అన్ని స్టిక్కరింగ్ అంతా చేయి. తర్వాత ట్యాంకులో ఏం చేయొచ్చు, ఫుల్గా నువ్వు ఏం చేయొచ్చు, పెట్రోల్ ఇంధనం ఫుల్గా నింపు, అంతా పర్ఫెక్ట్గా ఉంది కదా. ఇప్పుడు బండి వెళ్తుందా? ఎందుకు వెళ్దా? అన్నీ ఉన్నాయి కదా. ఏంటి అన్నీ ఉన్నాయి బండిలో, అంత పర్ఫెక్ట్గా ఉంది, గేర్లు బాగున్నాయి, అంత పర్ఫెక్ట్, కొత్త బండి, కొత్త స్థలము, కొత్త వ్యక్తులు, హల్లెలూయా, అంత బాగానే ఉంది. అందులో ఫ్యూల్ అంతా నింపబడి ఉంది. కానీ ఎంత నింపబడినా అది స్టార్ట్ చేయాలంటే ఏం కావాలి? అమ్మ చెప్పండి, ఏం కావాలి? తాళం కావాలంట. మంచిది, గాల్లోషు తాళం కూడా ఉంది. ఇప్పుడు ఇంకా ఏం కావాలి? మీరు చెప్పొద్దు, ఆ వెనకాల వాళ్ళు చెప్పండి. బాబు ఏం కావాలి? బండ్లు నడిపే వాళ్ళు చెప్పండి. తమ్ముడు ఏం కావాలి? రాజు పెద్దనాన్న గారు మీరు చెప్పేస్తే మరి ఇంక వీళ్ళకి ఎలా తెలుసుకుంటారు? ఏం కావాలి చెప్పండి. అమ్మ ఆడవాళ్ళు చెప్పండి, బండ్లు మీరు కూడా నడిపేస్తున్నారు కదా, ఏం కావాలి? సెల్ఫ్, అంతేనా? సెల్ఫ్ అవ్వకపోతే ఏం చేస్తారు? రాయల్ ఎన్ఫీల్డ్ చెప్పండి. సెల్ఫ్ అవ్వకపోతే ఏం చేస్తారు? కిక్కు కొడతారు. కిక్కు కూడా అవ్వట్లేదు అనుకో ఏం చేస్తారు? తోసుకెళ్తారంట. ఓ 10 కిలోమీటర్లు దాన్ని తోయండి. ఏమండి, ఒక స్పార్క్ అనేది లేకపోతే ఆ బండికి ఏం లేదండి, వాల్యూ అనేదే లేదు. అలాగే రక్తంలో ప్రాణం అది లేకపోతే ఆ బాడీకి, ఆ జీవం అనేది లేకపోతే ఆ బాడీకి పనికే రాదు. ఆయన ఎవరో సాయిలన్ అంటాడు, ఒక పాట పాడతాడు, 5 రూపాయలు ఇస్తాను ఉత్తనే తీసుకెళ్ళిపోతావా అన్న కూడా మన బాడీని ఎవరో తీసుకెళ్ళరంట. అమ్మ వింటున్నారా? అదే కోడి చచ్చిపోతే, ఒరే 100 రూపాయలు ఇచ్చి పట్టుకుపోరా అంటే ఏం చేస్తారు? ఇచ్చారా? 100 రూపాయలు కోడి ఇస్తున్నావా, అడ్డుకుపోతారు. అదే మనం పోతే 5 రూపాయలు ఇచ్చి అడ్డుకుపోవయ్యా ఈ బాడీని అంటే ఏమన్నా అడ్డుకెళ్తాడా? నీకే తిరిగి 10 రూపాయలు అగ్గిపెట్టి ఇస్తాడు. ఎంతమందికి అర్థమవుతుంది? అలాంటి ఉత్తి జీవం అండి, ఉత్తి ప్రాణం అండి ఇలాంటిది ఈ బాడీలో ఉన్నది. కానీ దేవుడు ఈ బాడీని నడిపించడానికి ఒక జీవాన్ని మనలో పెట్టాడండి, ఒక ఆత్మను మనలో పెట్టాడండి, ఒక దీపాన్ని మనలో పెట్టాడండి. ఆ దీపానికి మనం ఏం చేయాలి? గౌరవం ఇవ్వాలండి. మా మిస్సెస్ని అత్తమాన హాస్పిటల్ తీసుకెళ్తుంటే ఆ డాక్టర్ అంటాడు, ఎందుకమ్మా నీ ప్రాణాలు అలా ఆవేశపెట్టేస్తున్నావు, మార్చుకోవా? ఆ డాక్టర్ గారు చెప్తున్నప్పుడల్లా ఆలోచించేవాడిని, ప్రాణం కూడా మాట్లాడుతుందా అనుకున్నాను. నిజమే, ప్రాణం మాట్లాడదా? నిజం చెప్పండి. డాక్టర్ గారు అన్నారండి, ఆయన హోమియోపతి డాక్టర్ గారు, బర్నీ గారు అండి, ఆయన అన్నాడు, ప్రాణం ఉసురు పెడుతున్నావమ్మా, నువ్వు ప్రాణాన్ని బాధ పెట్టేస్తున్నావమ్మా, నీ బాడీకి కొంచెం రెస్ట్ ఇవ్వా. చెప్పాడా చెప్పలేదా? ఆమె ఎప్పుడైనా సాక్ష్యం చెప్తే బాగుంది. నేను అనుకునేవాడిని ఈ ప్రాణం ఆమెతో మాట్లాడుతుందండి. నిజమే, మన బాడీ మనతో మాట్లాడదా చెప్పండి? కొంచెం అలసిపోయే పడుకో అంటే మనం ఏం చేస్తాం? పడుకుంటాం. కొంచెం అడుగులెయ్యి అని నీకు కాళ్ళు పట్టేసరికి నువ్వేమంటావు? కొంచెం అడుగులు వేయాలి, ఎందుకంటే కొంచెం పట్టేసి ఉన్నాయి అని అనిపిస్తుంది. అవునా కదా? ఈ బాడీలో ఆ సిమ్టమ్స్ లేకపోతే సంకేతాలు ఇచ్చేది ఏంటి? దేవుడు నీలో పెట్టిన జీవం అండి. ఆ జీవం లేకపోతే సంకేతం ఎవరిస్తారండి? పడుకున్న వాళ్ళని లేపి, హాస్పిటల్లో కొంతమంది పడుకున్న వాళ్ళని లేపి వాళ్ళు ఎక్సర్సైజ్ చేయమంటే చేయగలుగుతారా? ఏ వాళ్ళు ఆ ఊపిరి ఉంటేనే ఏదైనా
నడుస్తారు. అవునా కదా చెప్పండి? అవునా కదా? నిన్న న్యూరాలజీ రూమ్లో పెట్టారండి. న్యూరాలజీ రూమ్లో పెడితే ఆ అమ్మాయిని అక్కడ పాపం అదే ఏమంటారు దాన్ని, తలలో ఆపరేషన్ చేస్తారు కదా, వాళ్ళు సరిగ్గా నడవలేరు, వాళ్ళు సరిగ్గా అడుగులు కూడా వేయలేరు. కానీ డాక్టర్లు ఏమంటారు? ప్రతిదినము ఒక అరగంట నడిపించండి అంటారు. అని నడిపించడానికి ఎంతమంది పట్టుకుంటారో తెలుసా? అంటే ఈ బండి అప్పుడప్పుడు ఏమవుతుంది, వీక్ అయిపోతుంటుంది. ఈ బండిని మళ్ళీ ఏం చేయాలి? రీఫిల్ చేయాలి. దీనికి శక్తినివ్వాలి. ఆ శక్తి ఇవ్వాలంటే ఎవరు రావాలి? జీవం పెట్టిన దేవుడే మన దగ్గర రావాలండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? అలాగే క్రియలు లేని విశ్వాసం ఏంటంట? మొత్తం నాకు విశ్వాసం ఉంది కానీ క్రియలు ఉండవు. క్రియలు లేకపోతే ఏంటి? అవన్నీ మృతమేనా? దేవుని నామమున మహిమ కలుగును గాక. హల్లెలూయా. ముగిస్తూ ఉన్నాను. ఇది చివరి మాట. గమనించండి. దేవుడు మీకు తోడుగా ఉన్నాడని నాకు తెలిసి ఉన్నదని చెప్పింది కదా. యెహోషువ ఎట్లు బట్టలు ధరించుకున్నాడో, ఏ విధంగా తలదూకున్నాడో ఆమె చూడలేదు, కానీ దేవుడు మీకు తోడు ఉన్నాడని మాత్రమే ఆమె నమ్మింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమె కోరుతుంది ఏంటంటే, నా తండ్రియు, నా తల్లియు, నా అన్నదమ్ములు, నా అక్క చెల్లెళ్ళు, వారి కలిగిన వారందరూ చావకుండా బ్రతుకునిచ్చి రక్షించినట్లుగా దయచేసి యెహోవా తోడని ప్రమాణము చేయమంది. దేవునికి స్తోత్రం. ఎంతమందికి అర్థమవుతుంది? కానీ ఈరోజు మనకేంటి? మనకు అలాంటి కోరికలు లేవు. నేను కాపాడబడ్డానా చాలు. మన ఆలోచన ఇప్పుడు అలాగే ఉంటుందండి. అవునాగా చెప్పండి. ఏమండి, ఏతువు లేకుండా మనం ఎవరినైనా ప్రేమిస్తామా? ఏతువు అంటే ఏంటి? రీజన్, కారణం. కారణం లేకుండా ఎవరిని మనం ప్రేమించం. కారణం లేకుండా ఎవరితో కూడా సహవాసము చేయం. ఆశించకుండా కూడా నువ్వు ఏది కూడా చేయవు. ప్రతి దానిలోనే ఆశించడం ఉంటుంది. ఉంటుందా ఉండదా? నిజం చెప్పండి. నువ్వు ఏ పని చేసినా ఆ పనిలో ఆశ అనేది లేకుండా నువ్వు పని చేయవు. కానీ నీ కొరకు పని చేసిన దేవుడు ఏ ఆశించలేదండి. ఆయన ఒకటే ఆశించాడు. ఏంటో తెలుసా? నీ హృదయాన్ని. దేవునికి స్తోత్రం. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. నిన్ను ఎలాంటి దేశంలోకి ఆయన తీసుకెళ్ళిపోతున్నాడు తెలుసా? మహిమ గల రాజ్యంలోనికి. ఓ మహిమ గల దేశంలోనికి. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి పుత్ర స్వీకారమైన వర్తమానంలో ఆ పరలోక దర్శనం గురించి మాట్లాడుతున్నాడండి ఈ కాలప్రత. ఆ పరలోక దర్శనంలో మనకి ఏమి లేవంట? బాధలు లేవు, దుఃఖము లేదు, వ్యాధి లేదు. మనం వెళ్ళే దేశం అండి అది. మనకు వాగ్దానం చేయబడిన దేశం అండి. రాహాబు ఇంకెన్నడు వ్యభిచారం చేయక్కర్లేదు. వింటున్నారా? యెరికోలో ఉన్నంతసేపు ఆమె వ్యభిచారం చేసింది. ఎప్పుడైతే ఆమె వాగ్దాన దేశంలోకి వెళ్ళిందో, యేసుక్రీస్తు పుట్టిన జన్మస్థలంలోకి వెళ్ళిందో, ఆమెను ఒక భర్త, లేకపోతే అక్కడ ఆ వేగుల వారిలో ఒకడు సల్మాన్ అన్న వ్యక్తి ఆమెను వివాహం చేసుకున్నాడు. ఆ సల్మాను రాహాబును బట్టి యేసుక్రీస్తు భూమి మీదకి రావడానికి ఒక మార్గాన్ని వాళ్ళు ఏర్పాటు చేస్తారు. బెత్లెహేము వారికి ఒక గిఫ్ట్గా ఇవ్వబడింది. దేవునికి స్తోత్రం. వారి ద్వారానే దావీదు కూడా అక్కడే. రాహాబు ఇల్లే దావీదు ఇల్లు, దావీదు ఇల్లే క్రీస్తు యొక్క ఇల్లు. ఎంతమందికి అర్థమవుతుంది? ఆమేన్. అమ్మా, అర్థమైందా? వాక్యం అర్థమవుతుందా? నిన్ను దేవుడు ఇప్పుడు ఎన్నుకున్నాడంటే జగత్తు పునాది వేయబడక మునిపే. హల్లెలూయా. ఈ యొక్క దర్శనంలో ఒక మాట చెప్పాడు, దాన్ని చెప్పి నేను ముగిస్తున్నాను. ఏ విధంగా మనకు స్వాస్థ్యం ఇవ్వబడింది? ముందు నిర్ణయం ద్వారానే. అవునా? మనకు స్వాస్థ్యం అనేది వాగ్దానం మీద ఎప్పుడు ఇవ్వబడింది? మన ఎత్తబాటు అనేది ఇప్పుడు దేవుడు ఆలోచించలేదండి. ఎప్పుడు ఆలోచించాడు? హల్లెలూయా. నువ్వు పడిపోవచ్చు, నువ్వు త్రాగొచ్చు, నువ్వు వ్యభిచారం చేయొచ్చు, పేకాడవచ్చు, ఏది చేసినా ఒక దినాన ఆ యొక్క ఎత్తబాటు నీ యందు ఉంటే, ఆయన రక్షణ నీ యందు ఉంటే, ఒక దినాన్ని దేవుడు వాటి నుంచి బయటికి లాగుతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఒక రోజున ఆయన దర్శనంలో వెళ్ళాడు. దర్శనానికి వెళ్ళాలంటే ఆయన ఏం చేయాలి? ప్రార్థనలోనే పడుకోవాలి. హల్లెలూయా. అతను వెళ్ళాడు. ఆ దర్శనంలో ఒక మాట చెప్తూ ఉన్నాడు. నేను ఎరుగును, నేను ఆలోచించినప్పుడు, నేను కొన్ని ఆనంద క్షమల కొరకు అక్కడ నిలిచి ఉన్నప్పుడు. ఎక్కడ? ఆయన రాజ్యంలో. రేపు అనేది అక్కడ లేదు. అక్కడ ఏం లేదండి అమ్మా. రేపు అనేది ఎక్కడంట? పరలోక రాజ్యంలో రేపు అనేది ఎల్లుండు, అవతల ఎల్లుండు, 10 రోజులకు అప్పు తీర్చేద్దాంలే అన్న మాట అక్కడ లేదు. ఏదైనా ఎక్కడ?
అన్నీ ఇక్కడ. హల్లెలూయా. రేపు అనేది అక్కడ లేదు, నిన్న అనేది అక్కడ లేదు, వ్యాధి లేదు, దుఃఖము లేదు. అక్కడ కొద్ది ఆనందం మాత్రము కాదండి, అది పూర్తి ఎక్కువైన ఆనందం. హల్లెలూయా. అంతా సంతోషమే. ఓమాయ్, నేను అక్కడ నిలబడినప్పుడు ఏమిటది? హల్లెలూయా. ఆ స్వరం ఇట్లా పలుకును, ఇది పరిపూర్ణమైన ప్రేమ, మరియు నువ్వు ప్రేమించిన సమస్తము ఇప్పుడు ఇచ్చుతున్నది. నీ సేవ గుర్తులుగా వీరిని యేసు వచ్చినప్పుడు ఆయన నీవు బహుగా కనికరించదు. అందమగు స్త్రీలు అక్కడ నిలబడి నేను చూచాను, మరియు వారు నన్ను పట్టుకుని ఇట్లనేది, నా ప్రశస్తముకు ప్రియ సహోదరుడా. ఇక్కడ పురుషులను చూచితిని, వారికి మెడ వరకు జుట్టు ఉందంట. పురుషులకి ఎలా ఎక్కడి వరకు ఉందంట? మెడ వరకు జుట్టు ఉన్నదంట. నా ప్రియ సోదరుడా అని పరిగెత్తుకుని ఆయన దగ్గరికి వచ్చారంట దర్శనంలో. అమ్మ వింటున్నారా? పరలోక రాజ్యం దర్శనంలో జరుగుతున్న మాట. అందరూ వచ్చి ఆయన ఏం చేస్తున్నారు? అత్తుకున్నారంట. స్త్రీలు పురుషులు అందరూ కూడా అత్తుకున్నారంట. వీళ్ళు ఎవరు అనుకున్నావు? ఈ కాలపు ఏలియా విలియం బ్రహ్మ యొక్క వర్తమానం విని మారు మనసు పొంది పాపక్షమాపణ ద్వారా రక్షించబడిన వారు. దేవునికి స్తోత్రం. దీని బామట ఏంటో అని నేను అనుకున్నాను. వారు నీ జనులు అని ఆయన చెప్పాడు. ఎవరు చెప్పారండి? ఒక స్వరం వస్తుంది. వారు ఎవరంట? నీ జనులు. నా జనులా? మిలియన్ మంది బ్రహ్మలు ఉండరు కదా. ఎంతమందికి అర్థమవుతుంది? అంటే వాళ్ళందరూ నాకు పుట్టిన వాళ్ళు కాదు కదా, మిలియన్ మంది బ్రహ్మలు కాదు కదా, వాళ్ళు బ్రహ్మం ఇంటి పేరు కలిగిన వారు కాదు కదా. ఎంతమందికి అర్థమవుతుంది? దేవునికి స్తోత్రం. వారు ఉండరు కదా అన్నాను. ఆయన చెప్పాను, వారు నీ సేవలో మారిన వారు. అంటే నీ రక్తం ద్వారా నీ వెన్నులోంచి వచ్చిన వారు కాదు వాళ్ళు. ఎంతమందికి అర్థమవుతుంది? వారు నీ సేవలో మారిన వారు. హల్లెలూయా. వారు నీ సేవలో మారిన వారు. అక్కడ నిలబడిన స్త్రీని చూచావా అని అడుగును అని ఒక అందమైన స్త్రీని చూపించాడంట దేవుడు. అమ్మ వింటున్నారా? దర్శనంలో ఆ అందమైన స్త్రీ, ఆమె నువ్వు ప్రభువునొద్దకు నడిపించినప్పుడు ఆమె వయసు ఎంతో తెలుసా? ఆమె వయసు అంట 90 సంవత్సరాలంట. 90 సంవత్సరాలు వయసులో ఉన్నప్పుడు రక్షించబడిన స్త్రీ అక్కడ ఎలా ఉంది? పరలోక రాజ్యంలో ఎలా ఉంది? పళ్ళు ఊడిపోయి కర్రట్టు నడుతుందా? ఒక సౌందర్యమైన యవ్వన స్త్రీ వలె ఉందంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ ప్రవక్త అంటున్నాడు, ఆమె వయసు 90 సంవత్సరాలు దాటినవి. నా ప్రియ సోదరుడా అని ఆమె కేక వేయట్లో ఆశ్చర్యం లేదు. ఇక ఎన్నడూ ఆమె ముసలిది కాదు, ఆమె దానిని దాటిపోయిను. ఆమె యవ్వన దశలో ఉన్నది. ఆమె ఇక్కడే నిలబడి ఉంది. ఆమెకు చల్లని నీరు త్రాగనవసరం లేదు. ఏంటండి? అక్కడ దాహం అనేది అది ఆమెకు అక్కర్లేదు. నిద్రపోవాల్సిన అవసరం లేదు. ఎందుకు నిద్ర చెప్పండి? ఇక్కడ కూర్చుని వాక్యం వింటున్నారు కాబట్టి మీకు నిద్ర వస్తుంది, అలసిపోతున్నారు కాబట్టి నీకు నిద్ర వస్తుంది. కానీ అక్కడ ఏం రాదు. అక్కడ నిద్ర అనేదే లేదు. ఎందుకనగా అక్కడ అలసట లేదు. అలసటను బట్టి నిద్ర వస్తుందంట. దేవుని నామమున మహిమ కలుగును గాక. అక్కడ రేపు లేదు, నిన్న లేదు. ఇప్పుడు మనం ఎక్కడున్నాం? నిత్యత్వంలో ఉన్నాం. అయితే ఒక మహిమకరముకు దినమున దేవుని కుమారుడు వచ్చును, నీవు వారికి బోధించిన వాక్యాన్ని బట్టి నీకు తీర్పు తీర్చబడిన ఓ సోదరుడా. హల్లెలూయా. అప్పుడు అన్నాడంట, పౌలు తన గుంపుని తీసుకుని వచ్చినా అని ఈ కాలప్రత అడిగాడంట. వింటున్నారా? పౌలు గారంట అక్కడ కనబడుతున్నాడు కదండి, ఇంత గడ్డం వేసుకుని ఎర్రని అంగి పైన వేసుకుని ఉన్నాడుగా. ఆయన అంట తన గుంపుని తీసుకుని వచ్చినా అని నేను అడిగాను. ఖచ్చితంగా పౌలు బోధించిందే నేను బోధించానని చెప్పాడు. దేవునికి స్తోత్రం. అమ్మ వింటున్నారా? పౌలు బోధించిందే నేను బోధించానని చెప్పాడు. నేను ఎన్నడూ మార్గము తప్పలేదు. ఏ సంఘ బోధలు నేను లేక మర్యాద నేను అంగీకరించలేదు. నేను దాని యందే నిలిచి ఉన్నాను. మరియు వారందరూ ఏకస్వరంతో ఇట్లండ్రి, అది మేము మెరుగుదుము, మేము నిత్యతో విశ్రాంతి తీసుకొని వచ్చున్నాము. మమ్మల్ని నీవు ఆయన బహుకరించావు, నిత్యము జీవించడానికి అప్పుడు మనమందరం భూమి మీదకి తిరిగి వెళ్తాం. ఎంతమందికి అర్థమవుతుంది? నీవు మమ్మల్ని వాక్యం ద్వారా కొన్నావు, ఆయనకి మమ్మల్ని ఏం చేస్తావు? తీసుకెళ్ళి కిరీటంగా బహుకరించావు. ఒక దినాన నువ్వు నేను కలిసి 1000 ఏండ్ల పాలన చేయబోతున్నాం, భూమి మీదకి వెళ్ళబోతున్నాం, నిత్యత్వంలోకి రాబోతున్నాం. దేవునికి స్తోత్రం. అక్కడ రంగులు లేవు. అమ్మ వింటున్నారా? ముగింపు. రంగులు లేవు. మతమును దేశమును ఆయన లెక్క చేయనంటున్నాడు. వారందరూ అక్కడ చేరినప్పుడు ఎలా ఉంటారు? చైనా వాళ్ళు మనం కూడా ఒకలాగే ఉంటాం. నల్ల జాతీయులు తెల్ల జాతీయులు ఒకలాగా ఉంటారు. అందరూ ఒకే ఆత్మతో నింపబడి ఉంటారు. ఈ వర్తమానం అన్ని చోట్ల ఒకేలాగా ఉంటుంది.
ఒకే ఆత్మ కింద బోధించబడుతుంది. అదే ఆయన పరిశుద్ధాత్మ. ఆయన కుడి చేతిలో 7 నక్షత్రములు పట్టుకుని 7 ఆత్మలు కలిగిన వాడు చెప్పు సంగతులే బోధిస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పాత సరిహద్దు గీతలు అక్కడ చెరిగిపోతాయి. ఆ స్త్రీలు ఎంతో అందంగా ఉంటే నేను చూచాను. పొడగాటి జుట్టు కలిగి ఉన్నారంట. ఏంటండి? పొడవాటి జుట్టు, పొడవైన దుస్తులు ధరించున్నారు. వారి కాళ్ళకి ఏమీ లేవు. ఆ మగవారు మెడ వరకు జుట్టు కలిగి ఎరుపు రంగు వారు, నలుపు వారు మరియు వేరు రంగుల్లో ఉన్నారు. మరియు వారందరూ వారి చేతులు వేసి నన్ను కౌగులించుకుంటున్నారు. వారు నేను తాకగలను, వారి చేతులు నేను స్పర్శించాను. హల్లెలూయా. ఒకవేళ ఈ మాట చెప్తున్నందుకు నన్ను క్షమించండి, దేవుడే నాకు తీర్పరు అంటున్నాడు. ఈ కాలప్రత ఏంటండి? దేవుడే నాకు తీర్పరు అంటున్నాడు. నా చేతులను నా ముఖపై నేను తాకగలిగినట్లే నేను వారిని తాకాను. వారు నన్ను కౌగిలించుకొని చుండ్రి. ఇప్పుడున్నట్లుగానే అప్పుడు స్త్రీలు తాకిన ఎలాంటి అనుభూతి ఉండదు. ఎంతమందికి అర్థమవుతుంది? నీవెంత పరిశుద్ధుడివైనా, ఎటువంటి బోధకుడివైనా, ఎట్టి మత గురువైనా ఒక స్త్రీని కౌగిలించుకున్నప్పుడు మానవ ఉద్రేకములు వస్తాయి. ఉంటాయో ఉండవా? ఎక్కడొస్తాయి మానవ ఉద్రేకాలు? ఎక్కడండి? పరలోక రాజ్యంలో రావండి. ఈ భూమి మీద ఎవరైనా స్త్రీని తాకినా, ఆ స్త్రీని కౌగిలించుకున్నా, ఆ స్త్రీని పట్టుకున్నా మనలో ఏముంటాయి? మానవ ఉద్రేకాలు ఉంటాయి. కానీ ఆ రాజ్యంలో అలాంటి ఉద్రేకాలు ఏమీ ఉండవు. ఇక్కడే దాహాలు, ఇక్కడే వ్యామోహములు, కానీ అక్కడ అలాంటికి తావు లేదు. ఒక స్త్రీని కౌగులించుకున్నప్పుడు మానవ ఉద్రేకం రాకమానదు. ఇది ఖచ్చితంగా సత్యము. అయితే సోదరుడా, నువ్వు అద్దరికి చేరినప్పుడు అక్కడ అటువంటిది ఏది కూడా లేదు. ఎంతమంది ఆమేనంటారు? అక్కడ అంతా ఏంటి? ప్రేమయే. నిజమగు సోదరుని గాని, నిజమగు సోదరుని గాను వారిని నువ్వు చూచెదవు. అక్కడ మరణము లేదు, దుఃఖము లేదు, అసూయ లేదు, మరేదే లేదు. ఏది అక్కడ ప్రవేశింపలేవు. అంతా పరిపూర్ణతయే. ఆమేన్. అందుకొరకే ఈ పాట పాడుతున్నానని చెప్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే ఓ ప్రభువా, ఈ సంఘములో అందుకొరకు నేనున్నాను, సంఘమును అందుకే క్రమములో ఉంచుకోరుచున్నాను అని చెప్పాను. సోదరులారా, పరిపూర్ణ ప్రేమ మాత్రమే అందులో ప్రవేశించగలదని నేను చెప్పుచున్నాను. నువ్వు బ్రహ్మం గుడారునికో లేదా మెథడిస్టు బ్యాప్టిస్ట్ సంఘమునకు లోబడి ఉన్నావని కాదు. అది మంచిదే, నీవు లోబడి ఉండాలి. భాషలతో నువ్వు మాట్లాడినందుకు కాదు, ఆత్మలో నాట్యమనేందుకు కాదు, దెయ్యములు వెళ్ళగొట్టినందుకు కాదు, లేదా విశ్వాసం ద్వారా కొండలను పెకలించగలందుకు కాదు. అది మంచిదే. కానీ అక్కడ నిజమగు పరిపూర్ణ ప్రేమ లేకపోతే నీవు అద్దరికి వెళ్ళలేవు. ఆమేన్. అక్కడ ఉన్నది పరిపూర్ణమైన ప్రేమ. ఎంతమంది ఆ ప్రేమలోకి రావాలనుకుంటున్నారు? కాబట్టి ఆ ప్రేమలోకి రాహాబు వెళ్ళింది. ఎంతమందికి అర్థమవుతుంది? అందుకే ఆమె వాగ్దాన దేశంను స్వతంత్రించుకుంది. మొదటి రాకడలో క్రీస్తు పుట్టడానికి ఆమె ఒక కారణమైంది. దేవునికి స్తోత్రం. మరి ఆమె ఏమడుగుతుంది తన ఇంటి వారికి? ఆనవాళ్ళు అడిగింది కదా. వచ్చే వారం దాన్ని నేను కొంత వాక్యాన్ని దాన్ని తీసుకుని నేను బోధించాలని ఆశపడతాను. నా గురించి ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. అందరూ కూడా ప్రార్థనలోకి వెళ్దామండి. అందరూ కూడా ప్రార్థనలోకి వెళ్దాం. స్తోత్రం ప్రభా. ప్రతి ఒక్కరు కూడా స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా.